డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఏం చేయకపోతేనే 2015లో గెలిచారా, 2020లో గెలిచారా? కానీ 2015లో 54% ఓటింగ్ వచ్చింది, 2020లో 53% వచ్చింది. సగం కన్నా ఓటర్లు ఏమి చేయకుండా ఎప్పుడు ఓటేయరు. సో అందువల్ల ప్రత్యర్థుల భాష మన మీడియా మాట్లాడకూడదు. రాజకీయ ప్రత్యర్థులు అలాగే మాట్లాడుతుంటారు. ఏమి చేయకపోయినా ఇప్పటికి కూడా ఓట్లు సీట్లు ఆపుకొచ్చాయి కదా. కానీ మీరు అన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఇమేజ్ ఏంటి? క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. ఈ రెండు ఇమేజ్. క్లీన్ పాలిటిక్స్కి వచ్చే వరకు ఏంటంటే అవినీతి పైన వ్యతిరేక పోరాటంలో అరవింద్ కేజ్రీవాల్ పుట్టాడు, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా ఆ ఇమేజ్ను కాస్త దెబ్బతీయడంలో పనిచేసింది. అలాగే అన్ని పార్టీల నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఎవరిని పడితే వాళ్ళని ఆప్లోకి తీసుకున్నారు. అంటే ఒక ఫక్త్ రాజకీయ పార్టీగా, అంటే ఒక ప్రత్యామ్నాయమైన పార్టీగా, ఈ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీని తీసుకొస్తామని మొదలయ్యి ఎక్కడ తేలారు? అన్ని పార్టీలాగానే ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఎవరు పడితే వాళ్ళని తీసుకున్నారు, నేర చరిత్ర కలిగిన వాళ్ళని తీసుకున్నారు, అవినీతికి పాల్పడే వాళ్ళని తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే ఆప్ ఉన్నటువంటి ఆ యునీక్ సెల్లింగ్ ప్రపోజల్ యూఎస్పీ క్లీన్ పాలిటిక్స్కు అనేది దెబ్బతిన్నది. అలాగే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇలా అందరిపైన అవినీతి ఆరోపణలు రావడం కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు షీష్మాల్ అంటే అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాస గృహం, అఫీషియల్ రెసిడెన్స్కు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక రాజభవనంలాగా కట్టుకున్నారనేది ఒక ప్రచారం కూడా బాగా జనంలోకి వెళ్ళింది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఆపు ఏ ఇమేజ్, ఏ ఐడెంటిటీతోనైతే రాజకీయాల్లో పుట్టి ఎదిగిందో ఆ ఐడెంటిటీని సిస్టమేటిక్గా బీజేపీ డిస్మాంటిల్ చేయగలిగింది. అందువల్ల లిక్కర్ స్కామ్ ఇంపాక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక కేంద్రంతో పోరాడడం కూడా ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఆప్ ఏదైతే స్ట్రీట్ ఫైట్స్లో ఫేమస్. కానీ స్ట్రీట్ ఫైట్ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కానీ 12 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా నేను ఇంకా వీధుల్లో పోరాటాలు చేస్తా అంటే అది ప్రయోజనం ఉండదు. ఇప్పుడు పెళ్ళి సెటిల్ అయ్యాక పెళ్ళయ్యేలోగా వాట్సాప్లో మెసేజ్లు పంపుకుంటారు. ఉదయం లేవనే గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు, రాత్రి నిద్రపోయావా, తింటున్నావా లేదా అని ఒక లవ్ సింబల్స్ పంపుతుంటారు. 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ పని ఇవ్వడం చేశాడు అనుకోండి, పెళ్ళని చెప్తాం కొడుతుంది. ఏం పని లేదు ఆరా, ఏమన్నా టైం వేస్ట్ చేస్తున్నా, నాకు రోజు ఇదేం గోలని, ఇది అక్కడ ఇంత ఇల్లు కట్టు లేదు, తెలివి లేదు, పొరాలను చదివించడం తెలియలేదు అంటది. కానీ అప్పుడు ఆనందపడేది ఇప్పుడు ఎందుకు ఆనందపడతలేదు అంటే అంతే. పెళ్ళి సెటిల్ అయినప్పుడు ఉండేటువంటి ఆ సమయంలో ఆ అమ్మాయి ఖుషి అవుతా ఉంటుంది, పంపిస్తున్న కొద్దీ ఆనందపడుతుంది. తర్వాత 10 ఏళ్ళకి ఆనందపడదు, 10 ఏళ్ళకి రొటీన్ అవుతుంది. ఇది కూడా అదే జరిగింది. స్ట్రీట్ ఫైట్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడ్డది. కానీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ళ తర్వాత కూడా నేను రోజు కొట్లాడతా అని ఇట్లా అట్లా అంటే 2 షర్ట్లు పైకి అనుకొని చలో బస్తీ మీద సవాలంటే జనం దే రిక్వైర్ మెచ్యూరిటీ. అంటే ఫియాన్సీ వేరు, 10 year old హస్బెండ్ వేరు కదా. ఫియాన్సీ నుంచి ప్రేమను కోరుకుంటారు, 10 year హస్బెండ్ నుంచి ప్రేమతో పాటు మెచ్యూరిటీని కోరుకుంటారు. అందువల్ల ఆ మెచ్యూరిటీ గవర్నెన్స్లో లేకపోవడం కూడా కేజ్రీవాల్ దెబ్బతీస్తుంది.